ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు సమాధానం కలుగునుగాక. షలోమ్. ఈ ఉదయకాల సమయంలో ఒక ప్రాముఖ్యమైన మాట జ్ఞాపకం చేస్తున్నాను. కొంతమంది నాకు కాల్ చేస్తుంటారు. కాల్ చేసినప్పుడు ఎన్ని సంవత్సరాలైనా కూడా కాల్ చేసినప్పుడు ఎప్పుడు వాళ్ళకున్న సమస్యనే చెప్తుంటారు, ఎప్పుడు ఇబ్బందులే చెప్తుంటారు, ఎప్పుడు ఏదో ఒకటి విమర్శిస్తూ ఉంటారండి, ఎప్పుడు కంప్లైంట్ చేస్తూ ఉంటారు తప్ప జీవితంలో ఒక్కసారి కూడా కాల్ చేసి బ్రదర్ దేవుడు ఈ మేలు చేశాడని చెప్పడండి. చేయకుండా దేవుడు ఉంటాడా? లేదు కదా. మీరు మాట్లాడుతున్నారంటే అది దేవుని కృప కదా. దేవుడు నీకు ఆయుష్ని ఇస్తున్నాడు కదా, దేవుడు నీకు ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు కదా, దేవుడు నిన్ను పోషిస్తున్నాడు కదా, ఎన్ని మేలులు దేవుడు చేస్తూ ఉన్నాడు. అయితే వాటిని ఎప్పుడు జ్ఞాపకం చేసుకోరండి. కృతజ్ఞత కలిగిన హృదయం ఉండదు కొంతమందికి, ఎప్పుడు కంప్లైంట్స్ చేస్తూ ఉంటారు. కొంతమంది అయితే రోజు కాల్ చేస్తారండి ఒకే విషయం కోసం. ఆ టైంలో నేను ఏమంటానో తెలుసా, మీరు దయచేసి ఒక 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి, ఆ తర్వాత నాకు కాల్ చేయండి అంటే ఆ తర్వాత ఎప్పుడు కాల్ చేయరండి. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఉపవాసం ఉండి ప్రార్థన చేయమంటే మటుకు చేయరండి, దేవుని సన్నిధిలో గడపండి అంటే చేయరండి. సేవకులు ఖాళీగా ఉంటారు కదా, వారికి చెప్పేస్తే వారు చేసుకుంటారని చెప్పి కాల్ చేసి ప్రార్థన చేయండి అయ్యగారు అంటారు. అయితే గమనించండి ప్రియులారా, కృతజ్ఞత కలిగిన జీవితం మనకు ఉండాలని దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాను. ఉదయకాల సమయంలో నిద్ర లేచింది ఎప్పుడు కంప్లైంట్స్ చెప్తూ ఉండొద్దండి, సనుగుకోవద్దండి, గొనుక్కుంటూ ఉండొద్దండి, ఆలస్యం అయిపోతుంది ఆశీర్వాదాలు. ఇశ్రాయేలీల ప్రజలు 40 సంవత్సరాలు అరణ్యంలో ఉండడానికి గల కారణం ఏంటో తెలుసా ప్రియులారా? కృతజ్ఞత లేనటువంటి జీవితము. అంత మాత్రమే కాదండి, వారు సనుగుకుంటూ గొనుక్కుంటూ ఉండడం ద్వారా వాగ్దాన భూమిలోనికి చేరుకోలేకపోయారన్న వాక్యంలో రాయబడింది. ఉదయకాల సమయం కొరకు 95వ కీర్తన 2వ వచనము, కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదను. కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చాను. ఉదయకాల సమయంలో ఆయన సన్నిధికి ఎలా వెళ్ళాలి? కృతజ్ఞతతో స్తుతులను అర్పించాలి. ప్రభువా నీవు నమ్మదగిన దేవుడవు, ప్రభువా మీరు చేసిన మేలుల కొరకే స్తోత్రం ప్రభు. దేవుని స్తుతించడం నేర్చుకోండి, దేవుడు బలమైన కార్యాలు మీ జీవితంలో జరిగిస్తాడు. ధైర్యంగా ఇది నన్ను ఎదుర్కోండి, దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు తలపెట్టుచున్న కార్యములన్నిటిలో జయమును అనుగ్రహించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.